మహాదేవయ్య అయితే సత్య దగ్గరికి వచ్చి రేపో మాపో నేను ఎమ్మెల్యే అవుతున్నాను, ఎమ్మెల్యే అయిన వెంటనే రాజకీయంగా బాహుబలిని అవుతాను అని చెప్పేసి అయితే అంటూ చాలా హుషారుగా మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు నిన్ను నీ వాళ్ళనందరినీ నా కాళ్ళ కింద పెట్టి నలిపేస్తాను అని చెప్పేసి అయితే వార్నింగ్ ఇస్తూ ఉన్నాడనమాట మహాదేవయ్య. చాలా గర్వంగా మాట్లాడుతూ ఉంటున్నాడనమాట. అక్కడ ఉన్న సత్య అయితే చాలా ధైర్యంగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. నిన్ను నీ వాళ్ళనైతే విడిచిపెట్టనని చెప్పేసి అయితే మహాదేవయ్య నలిపేస్తాను అంటూ ఉంటున్నాడు. నువ్వు ఏ రాజకీయం పేరు పెట్టుకొని నువ్వు నన్ను బెదిరిస్తున్నావు, ఆ రాజకీయాన్నే నీకు లేకుండా చేస్తాను, ఎమ్మెల్యే అవుతాను, నీ మీదే పోటీ చేస్తాను, నేను గెలిచి చూపిస్తాను, నిన్ను అసలు రాజకీయంలోనే లేకుండా చేస్తానని చెప్పేసి అయితే అంటూ ఉంటే అక్కడ ఉన్న మహాదేవ్ అయితే చాలా కోపం పడుతున్నాడు అనమాట. ఏంటి నువ్వు మా ఎమ్మెల్యే అవుతావా అంటున్నట్టుగా చాలా ధైర్యంగా అయితే సత్య మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అక్కడ ఉన్న క్రిష్ అయితే తన మాటలు విని చాలా షాక్ అవుతున్నాడు. ఏంటి నాన్నకు పోటీగా తన ఎమ్మెల్యేగా నిల్చుంటుందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటున్నాడు అనమాట. మహాదేవ్ అయితే నోరంటే మాటలు రాలేదు. నీ మీదే గెలుస్తాను, నిన్నప్పుడు ఏ రాజకీయాల్లో లేకుండా చేస్తానని చెప్పేసి అయితే సత్య అయితే అంటూ ఉంటుందన్నమాట. క్రిష్ అయితే అలా చూస్తూ ఉండిపోతున్నాడు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళ ఆవిడ కూడా చూస్తూ ఆగిపోయింది. తన మాటలకైతే చాలా షాక్లో ఉన్నారు సత్య కూడా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.